రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డా. బి. ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమ అగర్వాల్తో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అంబేడ్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గురుకులాల్లో డైట్ ఛార్జీల పెంపియంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు. సుమారు రూ.1000 కోట్లతో జిల్లాను అభివృద్ధి చేస్తామని నేతన్నలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వార్డు కౌన్సిలర్ శ్రీ నేదులూరి లక్ష్మణ్ గారు, దళిత సంఘ నాయకులు శ్రీ ఆత్మూరి బాలకృష్ణ గారు, జిల్లా ఉపాధ్యక్షులు తెలంగాణ అంబేద్కర్ సంఘం శ్రీ బంజారా సంఘం శ్రీ సుల్తాన్ చంద్రయ్య గారు, జిల్లా అధ్యక్షులు ఎలకల సమితి శ్రీ రాయల చంద్రమౌళి గారు, మండల అధ్యక్షులు జిల్లు హక్కుల పోరాట సమితి శ్రీ ఎల్ల రవి గారు, దళిత సంఘ నాయకులు శ్రీ కూర్మరాజు గారు సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ కలికోట రాజు గారు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఎస్టీ సంఘం శ్రీ బంగా వంశీ కిరణ్ గారు, తెలంగాణ అంబేద్కర్ యూత్ గజబింకా రాజన్న గారు, జిల్లా నాయకులు ఆరేకట్క సంఘం శ్రీ గజబింకా మధు గారు, శ్రీ గొప్ప దేవ